తెలంగాణలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ కి స్పందన కరువైందా? ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రజల నుంచి స్పందన రాలేదా? లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కి సోమవారంతో గడువు ముగిసిపోయింది. ఫీజులు చెల్లించిన వారికి 25% రాయితీని ప్రభుత్వం ప్రకటించినా ఫీజు చెల్లింపుదారుల నుండి పెద్దగా స్పందన రాలేదు. 80% మందికి ఫీజులు చెల్లించాలని అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తే 20% మంది కూడా ఫీజు చెల్లించలేదు. దరఖాస్తుదారులను అధికారులు సరైన రీతిలో గైడ్ చేయలేదని, వివిధ విభాగాల మధ్య సరైన కోఆర్డినేషన్ లేక పబ్లిక్ ఇబ్బందులు పడ్డారని ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం గడువును మరింత కాలం పొడిగించాలని కోరుతున్నారు నగర ప్రజాప్రతినిధులు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకానికి రాష్ట్ర ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉంది. క్రమబద్ధీకరణ పథకంలో 25 లక్షల దరఖాస్తులు చేసుకున్నారు జనం. రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా అథారిటీస్ నుండి అనుమతులు లేకుండా చేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరూ ఈ స్కీమ్ కు అర్హులుగా ప్రకటించింది ప్రభుత్వం. అయితే మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లలో భూ కేటాయింపులకు అనుగుణంగా మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. దాంతో అనుమతులు లేని లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. రెగ్యులరైజ్ చేసుకోకుంటే అలాంటి ప్లాట్లు అమ్మకం చేసినప్పుడు రిజిస్ట్రేషన్లు చేయకుండా ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎల్ఆర్ఎస్ పథకానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లలో భవిష్యత్తులో నిర్మాణం చేయడానికి గాని, వాటిని అమ్మడానికి గాని అవకాశం లేనందున వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు పౌరులు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా గ్రామ పంచాయతీల పరిధిలో 11 లక్షల వరకు రాగా, కొత్తగా వచ్చిన మున్సిపాలిటీల్లో 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అలాగే జీహెచ్ఎంసీతో పాటు ఇతర కార్పొరేషన్లలో మొత్తం 4 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో హెచ్ఎండిఏ పరిధిలో 1.7 లక్షల దరఖాస్తులు రాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1 లక్ష వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటిని వేగంగా పరిష్కరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ నెల 31 వరకు ఫైళ్లు క్లియర్ అయ్యేలా ఆయా విభాగాల అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా మార్చి 31 వరకు చెల్లించిన వారికి ఫీజులో 25% డబ్బులను రాయితీగా ఇవ్వాలని డిసైడ్ చేశారు. 20 లక్షల మంది దరఖాస్తుదారులకు ఫీజుకు సంబంధించిన ఇంటిమేషన్ లెటర్లు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు 3,50,000 మంది మాత్రమే ఫీజులు చెల్లించారని తెలుస్తోంది. అంటే ఇంకా లక్షలాది మంది దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించాల్సి ఉంది. అయితే గడిచిన 4 ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసి ఉన్న చాలా మంది తమ దరఖాస్తుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల కొరత కారణంగా ఫీల్డ్లో తిరగకుండానే అన్ని క్లియర్ గా ఉన్న వాటికి మాత్రమే అధికారులు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక సర్వే నెంబర్లో చెరువులు లేదా నాలాలు పార్టులుగా ఉన్నా అలాంటి వాటిని ఇరిగేషన్ క్లియరెన్స్ తెచ్చుకోవాలని దరఖాస్తుదారులకు సూచించారు. ఇక ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునే టైంలో కొంతమంది ఆర్కిటెక్టులు తమ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీలు ఇచ్చారు. దాంతో ఇప్పుడు దరఖాస్తులు ఇతర అధికారులకు మూవ్ అయినా దరఖాస్తుదారులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్లడం లేదంటున్నారు సిటీ ప్రజా ప్రతినిధులు. కాబట్టి ప్రభుత్వం ఈ గడువును మరింత కాలం పొడిగించి ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. డబ్బులు కట్టిన వాళ్ళు లైన్ లోనే ఉన్నారు. మళ్ళా చాలా మంది కొత్తగా అప్లై చేసుకోవడం కూడా చాలా మంది లైన్ లో ఉన్నారు. మరి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా ఉన్నటువంటి డే టు డే జాబ్ చేసుకుంటూనే దీనిపైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది లేఅవుట్ కి సంబంధించి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించిన విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చూడాలి. కాబట్టి పరిశీలన చేయాలి. కాబట్టి ఏమీ చేయకుండా డైరెక్ట్ గా చేయడానికి వీలు పడుతుంది. కాబట్టి అధికారులకు పూర్తి సమయం ఇచ్చే విధంగా, ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఈ యొక్క స్కీమ్ ఉండాలి. అంటే దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్ఆర్ఎస్ పథకానికి అనుకున్నంత స్పందన ప్రజల నుంచి రాకపోవడంతో ప్రభుత్వం గడువును మరోసారి పెంచుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కనీసం 25% కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ కాకపోవడంతో ప్రభుత్వం తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది సస్పెన్స్ అనే చెప్పాలి.
మార్చి 31తో పూర్తయిన గడువును పెంచే ఉద్దేశం లేదని ప్రభుత్వ వర్గాల వాదనగా వినిపిస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని నగర ప్రజా ప్రతినిధులతో పాటు దరఖాస్తుదారులు కూడా ఎదురు చూస్తున్నారు.